ఖచ్చితంగా ఈ వీడియో లేట్గా వస్తుందని నాకు తెలుసు. తెలిసిపోద్ది ఎరే తెలీదురా. దుర్గేష్ మ్యాక్స్ లో షాపింగ్ చేసావు కదా, ఏం కొన్నావు? స్వెటర్ కొనుక్కున్నా. నెక్స్ట్ వచ్చేసి బిల్లు ఇచ్చారు. కొత్తగా ఆడుతుంది. ఇప్పుడు ఈ టేబుల్ ని కొత్తగా కొన్ని సెట్తో తెరిస్తే ఎలా ఉంటుంది? కొత్త ఆడుతుంది. తిరుద్దాం. కొత్త ఆడుతుంది. డబల్ చికెన్ నూడిల్స్. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మందే ఇది యాక్టింగ్ కాదనమాట. లాస్ట్ 1 వీక్లో 2 డేస్ అలాగే గుద్దుకొని లేసాను. గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వచ్చి థర్స్డే, మనకు ఆఫ్ అనమాట ఈరోజు. సో వాట్ టైమ్ కొనట్టు ఏంటి అనేది ఒక వ్లాగ్ చేద్దాం అనిపించింది. సో యా, లెట్స్ స్టార్ట్ అవర్ డే. ప్లే బేబీ జాన్ నైనటకా సాంగ్. Nain Nataka from Baby John. Yes. Diljit Dosanjh on Amazon Music. పొద్దున్నే ప్రశాంతంగా వెన్ యూ హ్యావ్ టెంపుల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇక్కడ మేము ఉండే ఏరియాలో చాలా పీజియన్స్ ఉంటాయి. ఆ రెక్కల పట్ సౌండ్ చెవుకి చాలా మంచిగా అనిపిస్తుంది. ఈరోజు మనం ఫుల్ ఆక్యుపైడ్ ఉంటాం అనమాట, ఎందుకంటే వీ హ్యావ్ వీడియో ఎడిటింగ్. మొన్న చేసిన వ్లాగ్ ఎడిట్ చేయాలి ఈరోజు. అండ్ వీఆర్ వ్లాగింగ్ వీడియో టుడే. సో 2 వీడియోస్ ఈరోజు ఎడిట్ చేసుకుంటాం, ఎందుకంటే ఆఫ్ కాబట్టి. ఈరోజు ఎందుకు గుడి ఓపెన్లో లేదు? ఐఎమ్ నాట్ షూర్. టైం అయితే 6:30 అయింది. ఎందుకు ఓపెన్ ఉండదు మనకు తెలియదు. సో యా, లీవ్ దట్ అసైడ్. ఫస్ట్ అయితే ఫ్రెష్ అయ్యి, ఈరోజు థర్స్డే కాబట్టి అట్ ఎనీ కాస్ట్ థర్స్డే బాబా టెంపుల్కి వెళ్ళాల్సిందే. సో కమ్ విత్ మీ. ఇప్పుడే లింక్డ్ఇన్ చూసాం, బయట కాంపిటీషన్ చాలా పీక్స్లో ఉంది. యాక్చువల్లీ ఈ రోజు కన్నా నేను రేపటి గురించి చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను, ఎందుకంటే రేపు ఎర్లీ మార్నింగ్ ముఫాసా అండ్ ఈవినింగ్ యూఐ సినిమాకి కూడా వెళ్దాం అనుకుంటున్నాను. మేబీ ఈ వీడియో రిలీజ్ అయ్యే టైంకి ఆల్రెడీ ముఫాసా వ్లాగ్ వచ్చేసే ఉంటుంది. సి ద థింగ్ ఇస్, నేను వీడియోస్ చేస్తున్నాను కానీ ఎడిట్ చేయట్లేదు. సో అదొక ప్రాబ్లం ఉంది నాతో, ఎందుకంటే మనకు కొంచెం బద్ధకం ఎక్కువ. ఎలాగైనా సరే బద్ధకం ఓవర్కమ్ చేయాలి. చేయాలంటే మీరు పుష్ అవ్వాలంటే 500 సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉన్నాం. సో అది మీరు కంప్లీట్ చేస్తారంటే కనుక ఇంకా ఫాస్ట్గా ఎడిట్ చేస్తాను, ఇంకా ఫాస్ట్గా వీడియోస్ పెడతాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నేనేం చేస్తాను తెలుసా? గెస్ వాట్? హైపింగ్ అప్ ఫర్ యూఐ ది మూవీ. రేపు ముఫాసా అయిపోగానే యూఐ కూడా వెళ్దామని ఫిక్స్ అయ్యాను. చూద్దాం టైం ఎలా ఉంటుందో దాన్ని బట్టి ప్లాన్ చేద్దాం. ఖచ్చితంగా ఈ వీడియో లేట్గా వస్తుందని నాకు తెలుసు, బట్ రికార్డ్ చేసాక పోస్ట్ చేయక తప్పదు కదా. సో ప్లీజ్ బేర్ మీ.
జిమ్ అయిపోయింది, ఇంటికి వచ్చాం. లుక్ వాట్ ఐఎమ్ డూయింగ్. మూవీ చూసేసి రివ్యూ చెప్పేద్దాం ఈ వ్లాగ్లోనే. స్టే ట్యూన్డ్. సో దట్స్ హౌ ఇట్ వెంట్. నైట్ నిద్ర వచ్చేసి త్వరగా పడుకుంటాను అనమాట. అండ్ దిస్ మూవీ లీలా వినోదం చూడండి, మంచి ఫన్ వాచ్, ఫ్రెండ్స్తో కూర్చొని చూడవచ్చు. రన్ టైం కూడా 1 hour 30 minutes అంతా ఉంటుంది. ఏం చేశాడు వాడు? రెబల్ స్టార్ ఏదో ఉంది అక్కడ చూస్తున్నానంటే చేద్దాం. సంధ్యా ప్రవర్తది పడతాయి పడతాయి. ఆఫ్ చేసుకోవచ్చు మనం. చేసేయాలి. బయటికి వెళ్ళండి కదా. కూర్చో కూర్చో, నువ్వు కూర్చో. నేనే కలిగి భగవాన్, నేను సత్యం. ప్రశ్నించు ఫస్ట్, ప్రశ్నించరా. ఇప్పుడు రివ్యూలు చూసాను వచ్చే ముందు. అసలు ఫోకస్ యుఐ ఎలా ఉంటుంది, ఉపేంద్ర చాలా లాంగ్ టైం తర్వాత వచ్చాడు కదా, యుఐ మూవీ ఎలా ఉంటుందని రివ్యూలు చూసి అన్నీ చూసి వచ్చాను. ఫస్ట్ హాఫ్ అయిపోయింది, ఒక్క ముక్క అసలు ఏ సీన్ ఉండిపోతుంది, అసలు సీన్కి కనెక్షన్ ఏం లేదు. అసలు ఇంటెలిజెంట్ బయటకు పోండి. అసలు ఇంటెలిజెంట్ బయటికి పోమన్నాడు. మనం మూర్ఖులం కాబట్టి మనం కూర్చొని చూడాలి. మూర్ఖులు చూడమన్నాడు, చూస్తున్నాం, మరి అర్థం అవ్వాలి కదా. అందుకే మనం మూర్ఖులకి ఏం అర్థం కాదు. నేను నెక్స్ట్ షో చూసేస్తాను అవగానే. అర్థమైపోయింది. సేమ్ నిజంగానే ఆ యూఏ అలా వచ్చాడు కరెక్ట్. అది కూడా స్టార్టింగ్ లో ఫోన్ ఒకటి బద్దలు కొట్టేసాడు, ఇంకొకటి దొరికింది. ఇంటర్వెల్ లో నేను చేతుల గాల్లో ఉన్నాయి ఇంకా. ఇది యుఐ మూవీ చూసేసిన నెక్స్ట్ డే అన్నమాట. నా వరకు సినిమా ఈజ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ఏదో చెప్తాడు కానీ ఏం చెప్తాడు అనేది తెలియదు. ఫోకస్తో చూడాలని చెప్తాడు. నెక్స్ట్ మళ్ళీ తన మీద తనే సెటైర్ వేసుకుంటాడు. చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. వెళ్ళి చూడొచ్చా అని నన్ను అడిగితే నేనైతే అసలు సజెస్ట్ చేయను. బట్ ఓవరాల్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఇలాంటి ఎక్స్పీరియన్స్ కావాలి అని ఎవరైనా ఫీల్ అయినా ఉంటే మాత్రం వెళ్ళి చూడొచ్చు. నేను కూడా ఈ వ్లాగ్ని కొంచెం వెరైటీగా చేస్తాను. మీరు మూర్ఖులైతే ఈ వ్లాగ్ చూడొద్దు అనేది అర్థం స్టార్ట్ చేస్తాను, సేమ్ సినిమా స్టార్ట్ చేసినట్టే. సో ఎలా ఎందుకు చెప్తానంటే నేను కూడా కొంచెం వెరైటీగా ట్రై చేద్దాం అని. ఈ వ్లాగ్ ఓన్లీ యుఐ మూవీ మీద బేస్డ్ అయి ఉండదు. ఏ డే ఇన్ మై లైఫ్, కట్టు యుఐ మూవీ, కట్టు మధ్యలో ఇంకొక మూవీ, అలా ఉండేలా ప్లాన్ చేసాం అనమాట. హోప్ ఇట్ విల్ వర్క్స్ అంతే. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎందుకంటే వీఆర్ నియర్ టు 500 సబ్స్క్రైబర్స్. జస్ట్ 38 more సబ్స్క్రైబర్స్ టు 400 అండ్ 138 more to 500. సో మీరు చేయగలరు, చేస్తారు. బాయ్.